జేఎన్టీయూ 41 బీటెక్ రిజల్ట్స్ అయితే కొద్దిసేపటి క్రితం డిక్లేర్ చేశారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఇంతకే పోల్ పెట్టాను. ఖచ్చితంగా అయితే అందరూ పోల్ చేయండి. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్గానే జరిగిందని చెప్పేసి అనుకోవాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, జేఎన్టీయూ అనంతపురది ఈజీ, హార్డ్, మీడియం అని ఉండదు. మీరు రాసేదానికి న్యాయం అయితే జరుగుతుంది, రాయకపోతే మాత్రం 0 అయితే పడుతుంది. అందుట్లో ఎటువంటి డోకా లేదు. ఇది మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇంకా 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు పేపర్ వాల్యుయేషన్. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అది R20 అయినా R19 అయినా R15 అయినా వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందని నేను చెప్పడం జరిగింది. మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ పాటికి అయిపోయి ఉండాలి. 41 బీటెక్ రిలీజ్ చేశారు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అంతా కరెక్ట్గా జరిగితే ఈ మంత్ 30కి మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తానే ఉన్నాను, పేపర్ వాల్యుయేషన్ అనేది జేఎన్టీయూ అనంతపూర్ది స్ట్రిక్ట్గానే ఉంటుంది. కాకపోతే థర్డ్ ఇయర్ది వచ్చేసరికి మీరు ఎక్కువ శాతం పాస్ అవుతారు. 32 బీటెక్ ఎక్కువ శాతం పాయింట్లు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ ఇయర్తో రాసిన దాంతో పోలిస్తే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. దాంతో పోల్చినట్టయితే థర్డ్ ఇయర్కి వచ్చేపాటికి ఇంకా స్కిల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరు రాసే దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉన్నది. సో అందుకని చెప్పేసి ఎక్కువ శాతం చాలామంది స్టూడెంట్స్ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.